హాయ్ ఈరోజు నాకు ఎందుకో చరిత్ర గురించి తెలుసుకోవాలనిపించింది. ముఖ్యంగా చరిత్రలో నిలిచిండిపోయే రాజు ఎవరు అంటే ది గ్రేట్ అలెగ్జాండర్. 356 సంవత్సరంలో క్రీస్తుపూర్వం జన్మించిండు. క్రీస్తుపూర్వం 356 సంవత్సరంలో జన్మించిండు. అతని తండ్రి ఫిలిప్ II, అతని తల్లి ఒలింపియాస్. అండ్ అతని గురువు ఎవరు అంటే అరిస్టాటిల్. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్. ఇంకో విషయం ఏంటి అంటే చిన్నప్పుడే అతనికి యుద్ధ విద్యలలో, తత్వశాస్త్రంలో అండ్ రాజకీయంలో అతని గురువు అనేది ఎంతో సహాయం చేశాడు. మొత్తం యుద్ధ విద్యలు అనేది నేర్పించాడు. 13వ ఏటనే బ్యూసెఫెల్లస్ అనే గుర్రాన్ని అతను అదుపు చేయగలిగాడు. అతని ధైర్య సాహసాలను చూసి అతను చాలా గొప్ప రాజు అవుతాడని చెప్పేసి అతని గురువు ఆశీర్వదించిందంట. ఇంకో విషయం ఏంటి అంటే తన 20 ఏళ్ళ వయసులో అతని తండ్రి మరణించాడు. ఫిలిప్ II మరణిస్తే ఇతను ఎమ్మటే ఇతను దాన్ని చేపట్టవలసి వచ్చింది రాజ్యానికి రాజుగా. తన 20 ఏళ్ళ వయసులోనే మ్యాసిడోనియా అనే రాజ్యానికి రాజు అయ్యిండు. దాని తర్వాత రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టిండు. అందులో భాగంగానే గ్రీసుని ఏకీకృతం చేసిండు. దాని తర్వాత అచిడోమినియా అనే ప్రాంతాన్ని తన కైవసం చేసుకున్నాడు. దాని తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు ఆసియా నుంచి ప్రయాణం చేసి అనేక రాజ్యాలని గెలవడం ప్రారంభించిండు అలెగ్జాండర్. అందులో ఈజిప్టును కూడా ఆక్రమించిండు. ఈజిప్టును ఆక్రమించిన తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు అనేవి ఆసియా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశం మీదకి కూడా వచ్చిండు. భారతదేశంలో అప్పుడు పోరస్ రాజు అనేవాడు ఉండేవాడు. పోరస్ అంటే చాలా పెద్ద రాజు అంట. పోరస్ రాజు కూడా చాలా బలవంతుడు, చాలా తెలివైన రాజు పోరస్. అది మన ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్ అవుతున్నాడు అంటే మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే మన పంజాబ్ ఉంది కదా, మన పంజాబ్ ప్రావిన్స్లోకి ఎంటర్ అయ్యింది అన్నట్టు. మొత్తం రాజ్యాలను జయించి అక్కడ పోరస్ రాజు ఏం చేసిండంట, తన గదాది బలంతో, ఏనుగుల బలంతో, సైన్య బలంతో ఇతన్ని అలెగ్జాండర్ని ఆపడానికి ప్రయత్నం చేసిందంట. మధ్యలో జీలం నది ఉందంట. ఆ జీలం నది అనేది వీళ్ళకి అడ్డంకుగా మారింది. జీలం నది దాటలేకపోయే వాళ్ళంట అప్పట్లో. అతను జీలం నది నుంచి పోరస్ అనుకున్నాడంట జీలం నదిని దాటడము, వరదలు అదంతా కొంచెం చాలా కష్టము. అది నిజమే. దాన్ని దాటలేడు, వేరే దారి నుంచి అటాక్ చేస్తాడు అని చెప్పి పోరస్ అనుకున్నాడంట. కానీ అతను రాత్రిపూట చాలా రహస్యంగా తన సైన్యాన్ని పోరస్ నదిని మన జీలం నదిని దాటించిండట. సో అక్కడ మీకు తెలుసో తెలియదో ఏనుగులను ఉపయోగించేవారు అప్పట్లో. ఎవరికి యుద్ధ రంగంలో ఏనుగులని, గుర్రాలని, పదాతి దళాన్ని ఉపయోగించారు. ఏనుగుల మీద యుద్ధం చేయడం మామూలు విషయం కాదంట. కానీ ఇతను ఓడిపోతున్నా సరే చాలాసార్లు ఇతను ఉంటాడు కదా పోరసు, ఏనుగు మీద ఒంటరిగా నిలబడి కూడా యుద్ధం చేసినట్ట. అతని యుద్ధ నైపుణ్యాలను గమనించి ఇతన్ని వదిలేసేయండి, ఇతని రాజ్యం ఇతనికే ఇచ్చేసేయండి అని చెప్పేసి అలెగ్జాండర్ చెప్పినట్టు ఆయనకి. నీకేం కావాలో అడుగు అని చెప్పి అలెగ్జాండర్ అతన్ని అడిగితే పోరస్ని, నన్ను ఒక రాజుగా గౌరవించండి అంతే చాలు అన్నాడు. సో ఆ ధైర్య సాహసాలకి, అతని ధైర్యమైన మాటలకి అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని ఇచ్చేసిందంట. ఇచ్చేసి ఇంకొన్ని రాజ్యాలను కూడా అప్పగించిందంట. ఎవరికి? పోరస్కి. ఒక రాజుగా గౌరవించి ఇంకొన్ని రాజ్యాలను కూడా అప్పగించిందంట. అయితే పంజాబ్ ప్రావిన్స్ ఎంటర్ అయిన తర్వాత మీరు అడగవచ్చు, మళ్ళీ ఇక్కడ ఎందుకు భారతదేశ రాజ్యాల దగ్గరికి రాలేదంటే, ఇక్కడ చరిత్ర విని తిరిగి వెళ్ళిపోయారంట వాళ్ళు అక్కడి నుంచే. అంటే ఇక్కడ పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి, వీళ్ళు చాలా పరాక్రమవంతులు అని వీళ్ళ గురించి తెలుసుకునే వరకు వాళ్ళు అక్కడికి అలిసిపోయి రిటర్న్ వెళ్ళిపోయారంట. అంటే మన గురించి అప్పటికే చరిత్రలో చాలా పెద్ద మొత్తంలో చాలా పరాక్రమవంతులు ఉన్నారు అని తెలుసుకున్నారు వాళ్ళు అప్పటికి. ఇంకొక విషయం ఏంటి అంటే
ఆ, ఆసక్తికర విషయం ఏంటి అంటే ఇది ఆసక్తికరమైన విషయము. అతను ఇంకా లోపలికి రాలేదంట పంజాబ్ ప్రావిన్స్ నుంచి. ఇంకోటి, ఆ యుద్ధంలో ఓడిపోయినా కూడా ఎంతో పరాక్రమవంతులలో ఒకడంట పోరస్. అందుకే చాలా యుద్ధ వీరత్వాన్ని, యుద్ధ వీరుడుగా మన భారతదేశ చరిత్రలో పోరస్ని కూడా ఒక యుద్ధ వీరుడుగా గుర్తిస్తారు అని చరిత్ర చెప్తుంది. యుద్ధాలలో ఆరితేరిన వాడు కూడా పోరస్. అలా అలెగ్జాండర్ 32 సంవత్సరాల 326 అలెగ్జాండరు తన 32 సంవత్సరాలలో మరణించాడు. ఇంకోటి ఏంటి అంటే అలెగ్జాండరు విషప్రయోగం వల్ల చనిపోయాడు, లేకపోతే జ్వరం వల్ల ఏదో వ్యాధి వల్ల చనిపోయాడు అని అన్నారు. కానీ అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఉంటారు. దయచేసి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.